ప్రైజ్ ద లార్డ్. అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో 37 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పరిచర్యను గురించి క్లుప్తంగా మీతో మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను. నా పేరు పీటర్, మా నాన్నగారి పేరు జియదాస్, అమ్మగారి పేరు ఫ్లోరెన్స్. మరి మా యొక్క తల్లిదండ్రులకు నేను జ్యేష్ఠ కుమారుడిగా జన్మించి ఉన్నాను. పుట్టిన 3వ రోజున చనిపోవలసిన నన్ను ప్రభు ఆశ్చర్యకరమైన రీతిలో బ్రతికించిన కారణం చేత వారు నన్ను ప్రభు యొక్క సేవకు సమర్పించుకున్నారు. మరి మా యొక్క తాతగారు అనగా మా అమ్మగారి యొక్క నాన్నగారు పానాల యేసురత్నం గారు దైవజనులు కాకిపీడి పరిసర ప్రాంతాల్లో మరి గొప్ప పరిచర్యను వారు చేసి ఉన్నారు. మరి మా తాతగారు మా నాన్నగారు కూడా మరి నేను చనిపోతున్న సమయంలో మరి ప్రార్థించిన కారణం చేత ప్రభు తన యొక్క మాటతో నన్ను లేవనెత్తినారని వారు సాక్ష్యం చెప్తూ ఉంటారు. నేను నా యొక్క వ్యక్తిగతమైన జీవితంలో 12వ సంవత్సరంలో అనగా నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు 1974లో మరి యేసుక్రీస్తు ప్రభువుని నా సొంత రక్షకునిగా నేను అంగీకరించిన మా నాన్నగారు వారు సండే స్కూల్ క్లాస్ తీసుకుంటున్నప్పుడు ఆ ఆదివారం ముందు సండే స్కూల్ పరిచర్యలో వారు మారు మనసు గురించి, పశ్చాత్తాపం గురించి, రక్షణ గురించి, మరి పరలోకం నరకం గురించి నా వర్తమానం మరి చెప్పినప్పుడు నా పాపం విషయమై మొట్టమొదటిసారిగా పశ్చాత్తాపడి మరి దేవుని సన్నిధిలో మరొక నూతనమైన తీర్మానంతో, నూతనమైన హృదయంతో మరి నా యొక్క ఆత్మీయ జీవితాన్ని నేను ప్రారంభించున్నాను. మరి 1974 నుంచి కూడా మరి ఈ యొక్క 50 సంవత్సరాల పైచిలకు ప్రభు తన యొక్క గొప్పదైనటువంటి కార్యములను నా జీవితాల్లో జరిగించున్నారు. మరి నా యొక్క మరి విద్యాభ్యాసము పూర్తయిన తర్వాత 1985లో నేను యథావిధిగా ఒక అంబిషియస్ పర్సన్గా అమెరికా దేశం వెళ్ళాలి, అక్కడ పిహెచ్డి చేయాలి, మరి ఉన్నతమైన రీతిలో స్థిరపడాలి అనేటువంటి తాపత్రయం కలిగినటువంటి దినాల్లో మరి మా నాన్నగారు, తాతగారు, పానాల యేసురత్నం గారు వారు ఈ యొక్క పరిచర్య గురించిన పిలుపును, వారు చేస్తున్నటువంటి సమర్పణను వారు తెలియచేశారు. ఆ కారణం చేత మరి నేను వెంటనే వారి యొక్క సజెషన్ యాక్సెప్ట్ చేయలేదు. కానీ చాలా కాలం ప్రార్థించిన తర్వాత ప్రభు మరి తన యొక్క చిత్తానుసారంగా మరి నేను దేవుని యొక్క పరిచర్యలో ఉండాలనేటువంటి సత్యాన్ని నాకు ఆయన బ్యాక్ టు ద బైబిల్ మినిస్ట్రీలో ఒక పరిచర్యలో వాక్యం వచ్చినప్పుడు నాకు ఆ యొక్క పిలుపునిచ్చారు. మరి అప్పుడు నేను నా యొక్క జీవితాన్ని సంపూర్ణంగా యేసు ప్రభు వారికి సమర్పించుకుని మరి నేను తర్వాత సనత్నగర్ బాప్టిస్ట్ చర్చ్లో భాస్కర్ గారి యొక్క ద్వారా బాప్టిజం తీసుకుంటాం అనేది జరిగింది. అంచేత 1985 డిసెంబర్ని నేను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటాను. ఏం చేతనంటే మరి ప్రభు ఆశ్చర్యకరమైన రీతిలో మరి 40 years నన్ను నడిపించారు. దాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తుంటాను. మరి బాప్టిజం తీసుకున్న తర్వాత నుండి కూడా మరి నేను దేవుని యొక్క వాక్య పరిచర్యలో ముందుకు కొనసాగుతూ ఉంటున్నాను. సంఘ స్థాపన గురించిన దర్శనము ఆ దినాల్లో నాకు లేదు. మరి పానాల యేసురత్నం గారి యొక్క సహవాసంలో ఆకివీడులో మరి వారి దగ్గర కొంతకాలం ఆకివీడులో ఉండి ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించడం, యవనస్తుల మధ్యన సువార్తను పరిచర్య జరిగించడం, అలానే సండే స్కూల్ పరిచర్యను జరిగించడం, తిరిగి ఆ యొక్క కేంద్రంలో ఉండే అనేకమైనటువంటి పనులు నిర్వర్తించడం, మహాసభలు, సభలకు జరుగుతున్న సమయంలో మరి బుక్స్ అమ్మటం, బుక్ స్టాల్ ఇన్ఛార్జిగా ఉండటం, ఈ రీతిగా వివిధమైన పరిచర్యలు నేను చేస్తూ వచ్చాను. 1987లో ఆశ్చర్యకరమైన రీతిలో అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్ వారు ఆకివీడు మహాసభలకు వచ్చినప్పుడు మరి బైబిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించిన విషయాన్ని వారు చెప్పారు. మరి అప్పుడు నేను వెళ్ళి బైబిల్ ట్రైనింగ్ తీసుకుంటాం జరిగింది. 1986లో జరిగింది. తిరిగి అక్కడ నాకు ఇక వేదాంతాన్ని గురించినటువంటి ఒక వేదాంత విద్యను సరైన రీతిలో నేర్చుకోవాలి అనేటువంటి తాపత్రయం కలిగింది. అంచేత ఏంటంటే రెవరెండ్ డాక్టర్ క్లెమెంట్ గారు వారు థియాలజీని బోధించిన విధానం,
మరి నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. మరి ఆ సమయంలో పాల్ దేవ్ కుమార్ గారు మరి అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్ డైరెక్టర్గా ఉన్నారు. వారు మరి నన్ను ఇవాంజలిస్ట్గా రమ్మని మరి ఆహ్వానించినప్పుడు కూడా నేను దేవుని యొక్క నడిపింపు లేని కారణం చేత తిరిగి హైదరాబాద్ వచ్చి ACTCలో ఆంధ్ర క్రిస్టియన్ వేదాంత కళాశాలలో బీడీని చేయడానికి ప్రభుత్వం చెప్పారు. మరి 1988లో ప్రభు ఆశ్చర్యకరమైన రీతిలో మరి సోమాజిగూడలో మార్క్స్ హై స్కూల్లో ఒక కార్ షెడ్లో వాక్య పరిచయం చేయడానికి నాకు ద్వారం తెరిచారు. ఆ దినాల్లో బిట్వీన్ 1985 and 88 ఇక్కడ 2.5-3 yearsలో అనేకమైన ప్రాంతాలు సిటీలో బోరబండ, తిరిగి జగద్గిరిగుట్ట, ఆల్విన్ కాలనీ ఆ ప్రాంతాల్లో యవనస్తులైన పిల్లల దగ్గరికి వెళ్ళి, పంజాగుట్ట ఈ ప్రాంతాల్లో యవనస్తులైన పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక స్కెడ్యూల్ ప్రకారంగా వాళ్ళకి వాక్యాన్ని అందిస్తుండేవాడిని. వీరిలో చాలామంది మార్మన్స్ పొందిన వారు ఒక చోట గ్యాదర్ అవ్వాలనే తాత్పర్యంతో మార్క్స్ హై స్కూల్లో మరి యొక్క పరిచర్యను మరి ప్రారంభించడం జరిగింది. ఆ దినాల్లో మరి BPF చెందిన కొంతమంది మరి సీనియర్ ఫ్యామిలీస్ ఉన్నారు. వారు కూడా యొక్క పరిచర్యలో ఇడుమస్ గారి ఫ్యామిలీ, అలాగే శాంతమ్మ గారి ఫ్యామిలీ, ఇలా కొంతమంది ఆ దినాల్లో పరిచర్యకు మరి తోడ్పడి ఉన్నారు. తిరిగి 1988 నుంచి మార్క్స్ హై స్కూల్లో ప్రారంభించినటువంటి ఆ చిన్న పరిచర్యను ప్రభు క్రమక్రమంగా దీవిస్తూ వచ్చారు. 1990లో ఒక స్పిరిచువల్ క్రైసిస్, ఐ వాజ్ ఫేసింగ్ ఎ బ్యాటిల్ విత్ కార్నాలిటీ, శరీరానుసారమైనటువంటి మనసుతో పోరాటం జరుగుతూ ఉంది. ద కార్నాలిటీ విత్ ఇన్ మీ అండ్ ద కార్నాలిటీ అవుట్ సైడ్ ఆఫ్ మీ. లోక సంబంధమైనటువంటి ఆశలు నన్ను ఎంతగానో తొందర చేశాయి. మరి ఆ సమయంలో పరిచర్యలో ముందుకు వెళ్ళటానికి ఎంతో కష్టంగా ఉన్నటువంటి ఆ క్రైసిస్లో ప్రభు ఆశ్చర్యకరంగా మరి రవి జక్రియాస్ మినిస్ట్రీస్లో నాకు ద్వారం తెరిచి అక్కడ మరి అపాలజెటిక్స్ నేర్చుకోవడానికి ప్రభు చెప్పారు. అంత మాత్రమే కాదు, అక్కడ మరి అనేకమైన బుక్స్ చదవటానికి, తిరిగి ఈ యొక్క వేదాంత విద్యను పూర్తి చేయడానికి, తిరిగి మరి తత్వశాస్త్రంలో కూడా మరి ఆ యొక్క మాస్టర్స్, అలాగనే MPhil ఇవన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రభు సహాయం చేశారు. మరి ఒక ప్రక్కన అమీర్పేటలో ఈ యొక్క పరిచర్య కొనసాగుతుండగా పారా చర్చ్ ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చినటువంటి ఆహ్వానాన్ని బట్టి మరి తిరిగి భారత్ బైబిల్ కాలేజీలో 8 సంవత్సరాలు అపాలజెటిక్స్ టీచ్ చేయడానికి అధ్యాపకుడిగా మరి నేను అక్కడ మరి పనిచేశాను. మరి BPF పరిచర్యను హంబుల్ బిగినింగ్లో ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. ఎవరైతే నేను చేసినటువంటి వాక్య పరిచర్యలో రక్షించుకొని ఉన్నారో వారు యవనస్తులుగా ఉన్న వారు కుటుంబాలుగా వారు చేయబడ్డారు. వారితోనే మరి ప్రయాణం చేస్తూ ఈ యొక్క సంఘ పరిచర్యను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభు ఆయా సమయాల్లో తనకి సహాయాన్ని అందిస్తూ వచ్చినారు. 2000లో ఇక మార్క్స్ హై స్కూల్ వారు ఒక స్కూల్ ప్రెమిసెస్ని వేరే చోటికి వారు మరి షిఫ్ట్ చేయడాన్ని బట్టి మరి తిరిగి పంజాగుట్టలో బాలకృష్ణ గారి యొక్క నివాసంలో కొంతకాలం 2 సంవత్సరాలు ప్రభు సన్నిధిలో మేము ప్రభుని ఆరాధించున్నాం. అది అయిన తర్వాత మరి వారు కొన్ని కారణాలను బట్టి అక్కడి నుంచి తిరిగి ప్రభు యొక్క దర్శనాన్ని అనుసరించి మరి టీ ఇన్స్టిట్యూట్లో, డాక్టర్ జాన్ పాల్ గారి యొక్క ఇన్స్టిట్యూట్లో మన సంఘ ఆరాధనలు జరుపుతూ ఉండేవాళ్ళం. అది 5th floor అయినప్పటికీ కూడా మరి ఎవరైతే మన దగ్గర మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్నారో వారందరూ కూడా మరి వచ్చి దేవుని యొక్క వాక్యం వింటూ మరి పరిచర్యను కుంటుపడకుండా మరి ప్రోత్సహిస్తూ వచ్చారు. మరి అది ఇయర్ 2008. 2008లో మరి మేము టీ ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు ప్రభు ఒక చక్కని దర్శనాన్ని అనుగ్రహించారు. మరి ఆ యొక్క దర్శనాన్ని అనుసరించి ప్రభు ఆశ్చర్యకరమైన రీతిలో అక్కడ అపోలోగియా ఇన్స్టిట్యూట్ అనేటువంటి పరిచర్యను మరి ప్రారంభించడానికి ప్రభు సహాయం చేశారు. ఒక ప్రత్యేకమైనటువంటి భారం ఆ దినాల్లో ప్రభు నా హృదయంలో ఉంచారు. అదేంటంటే సంఘ విశ్వాసులు వాక్యం చేత కట్టబడకపోతే, మరి ఒకవేళ నాయకుడు గతించితే మరి సంఘం కుంటుపడుతుంది, సంఘ పరిచర్య కుంటుపడుతుంది. మరి సంఘ విశ్వాసులు వాక్యంలో బలంగా నాటుకున్నట్లయితే వారి నాయకునితో సంబంధం లేకుండా సంఘము అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆ యొక్క భారంతో ఈ యొక్క పరిచర్యను 2008లో మేము బిలీవర్స్ ప్రేయర్ ఫెలోషిప్ అమీర్పేట్ కొరకు ప్రారంభించాం. 8 డిసెంబర్లో
వాస్తవానికి రూపకల్పన చేశాం. 2009 జనవరి మాసం మొదటి వారం నుండి కూడా ఇక బైబిల్ క్లాసెస్ స్టార్ట్ చేశాం. మొదటి బ్యాచ్ లో మరి సంఘ బిడ్డలైన వారు, విశ్వాసులైన వారు 17 మంది వారు బైబిల్ తరబేతి పొందారు. అక్కడి నుంచి మరి మా బీపీఎఫ్ సంఘ పరిచర్యకు అనుబంధంగా ప్రభు మరి యొక్క అపోలోగియా బైబిల్ ట్రైనింగ్ పరిచర్యను ఇచ్చారు. తర్వాత అది సమాంతరంగా బీపీఎఫ్ పరిచర్యను అనుసరించి మరి ముందుకు వెళ్ళడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. మరి తిరిగి అపోలోగియా పరిచర్య మరి సంఘ పరిచర్య అన్నది కూడా చూడలేదు. ఆశ్చర్యకరమైన రీతిలో ఈ యొక్క బైబిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ యొక్క పరిధిని పెంచుతూ ప్రభు అనేక మందిని లే పీపుల్ని ట్రైన్ అప్ చేయడానికి, వాక్య పరిజ్ఞానం వారు పెంపొందించడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. మరి తిరిగి అపోలోగియా పరిచర్య యొక్క పరిధులను కేవలము బీపీఎఫ్ స్థానిక సంఘంతో మాత్రమే కాకుండా అనేక సంఘాలు, మరి అనేక డినామినేషన్స్ వారు ఈ యొక్క కరికులంని అడాప్ట్ చేసుకుని ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ని మరి వారి యొక్క స్థానిక సంఘాల్లో వారు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభు సహాయం చేశారు. మరి ఆశ్చర్యకరమైన రీతిలో ఈ యొక్క సంఘ పరిచర్యకు మరి మూల స్తంభాలుగా సంఘ విశ్వాసులు వారు ఉండి వారు నడిపిస్తూ ఉన్నారు. మరి సంఘ పరిచర్యను ప్రేమించి అనేక మంది మరి సేవకులైన వారు మరి మనతో పాటు కలిసి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. మరి కొంతమంది సేవకులు సంఘం కొరకు ప్రత్యేకంగా వచ్చి సంఘ విశ్వాసులందరినీ కూడా మరి ఆ యొక్క ఉపవాస ప్రార్థనలో ఎత్తి పట్టుకుంటున్నారు. మరి ఇక అపోలోగియా పరిచర్యలో కూడా ప్రభు ఆశ్చర్యకరమైన రీతిలో ఫ్యాకల్టీని ఇచ్చారు. అద్భుతమైన రీతిలో దగ్గరగా 10 మంది పైనే మరి ఫ్యాకల్టీ ఉన్నారు. వారు ఆయా సబ్జెక్ట్స్ని వారు టీచ్ చేస్తూ ఉన్నారు. అలానే ఈ యొక్క సర్వెంట్ లీడర్షిప్ అనేటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్ కూడా అనేక మందికి ఆన్లైన్ ద్వారా ఇవ్వటానికి మరి యేసు ప్రభు వారు అనుసరించినటువంటి నాయకత్వ ధోరణి, అది ఒక పెత్తందారి నాయకత్వ ధోరణి, ఒక బాసిజంతో కూడిన నాయకత్వ ధోరణి కాదు, కానీ అది ఒక సర్వెంట్ లీడర్. మరి తాను తగ్గించుకుని పరిచర్య చేయించుకుంటాం కొరకు కాదు, కానీ పరిచర్య చేసేటువంటి నాయకత్వం. ఆ యొక్క నాయకత్వాన్ని గురించినటువంటి ఆ పాఠాలని విస్తృతంగా విశ్వాసుల్లో, సేవకుల్లో యొక్క పెత్తందారి బాస్ యాటిట్యూడ్ నుంచి వారు విడుదల పొంది సర్వెంట్స్ యాటిట్యూడ్ని ధరించుకుని సంఘంలో పరిచర్య చేయడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ మరి ఒకే సంవత్సరం మరి దగ్గరగా 125 మందికి ట్రైనింగ్ ఇవ్వడానికి, రెండవ సంవత్సరంలో కూడా దగ్గరగా 130-140 మంది వరకు కూడా తరబేతి ఇవ్వడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. మరి ఈ రీతిగా మరి బిలీవర్స్ ప్రేయర్ ఫెలోషిప్తో పాటు అపోలోగియా పరిచర్యను ప్రభు దీవిస్తూ వచ్చారు. దేవుని బిడ్డలారా, పిలిచిన వాడు నమ్మకమైన వాడు. ఆయన తన పనిని చేతిలో ఎంతో మరి సహాయం చేస్తూ వస్తున్నారు. అనేకమైన ద్వారములు పరిచర్య కొరకు తెరిచారు. నేను అనుకున్నాను, నేను ఒక్కడనే అని నేను తలంచాను. ఈ రీతిగా మరి ప్రభు ఎంతో సహాయం చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా నా ఆలోచనకు అతీతంగా ఉండేది, ఆశ్చర్యం కలిగించేది ఏమిటనంటే, బిలీవర్స్ ప్రేయర్ ఫెలోషిప్ అమీర్పేట్ గత 37 సంవత్సరాలుగా పంజాగుట్ట, అమీర్పేట్, సంజీవ్ రెడ్డి నగర్ ఈ ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ ఉన్నాం. మాకు అక్కడ ఒక అడుగు స్థలం కూడా, సొంత స్థలం లేదు. కానీ ప్రభు ఆశ్చర్యకరమైన రీతిలో మరి తన బిడ్డలైన వారిని ప్రేరేపిస్తూ వారి స్థలాలని మాకు మరి వాడుకోవడానికి ఇస్తూ ఉన్నారు. మరి అమీర్పేట్లో ఇక టీ ఇన్స్టిట్యూట్ జాన్ పాల్ గారు షిఫ్ట్ చేసినప్పుడు తిరిగి ఐప్యాప్ అనేటువంటి ఒక ఇన్స్టిట్యూట్ వారు తమకున్నటువంటి కంప్యూటర్ ల్యాబ్ని మన చర్చ్ కొరకు వారు ఓపెన్ చేశారు. అక్కడ 2 years వర్షిప్ చేశాం. మరి ఆశ్చర్యకరమైన రీతిలో ప్రభు మరి అమీర్పేటలో సిస్టర్ ఏంజలీనా గారిని ఉపయోగించుకుని వారికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రేయర్ హాల్ని మాకు వాడుకోవటానికి వారు అనుమతించారు. ఈ రీతిగా మరి నిలబడటానికి స్థలము లేనటువంటి అత్యంత రద్దీతో కూడినటువంటి ఖరీదైనటువంటి ప్రాంతంలో ఉండినప్పటికీ కూడా ప్రభు ఎంతగానో మాకు సహాయం చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుకి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ఈ సంఘ పరిచర్యలన్నీ కూడా ప్రభు తన కృప చేత మనము ప్రతి సంవత్సరం కూడా మరి హోప్ అలైవ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. సజీవమైన నిరీక్షణ
అనేటువంటి ఈ యొక్క టైటిల్తో ప్రతి సంవత్సరం కూడా మరి 2 దినాలు సంఘం బలపరచబడటం కొరకు, సంఘంతో పాటు మిగిలినటువంటి విశ్వాసులు కూడా బలపరచబడటం కొరకు మరి ఆ యొక్క హోప్ అలైవ్ అనేటువంటి మీటింగ్స్ని కండక్ట్ చేస్తూ ఉన్నాం. అలానే ప్రతి సంవత్సరం కూడా యవనస్తుల కొరకు యూత్ అలైవ్ అనేటువంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ అనేక మంది యూత్ని మరి దేవుని యొక్క పనిలో వారు వాడబడటం కొరకు, వారు తమ జీవితాలని మార్చుకుని వారు దేవుని కొరకు బలంగా జీవించడం కొరకు యూత్ అలైవ్ అనేటువంటి ప్రోగ్రామ్ని మేము స్టార్ట్ చేశాము. అది ఎంతో మరి గత ఆల్మోస్ట్ 10 years, more than 10 years మరి ఎంతో అద్భుతంగా యూత్ అలైవ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. అలాగనే చైల్డ్ అలైవ్ అనేటువంటి 1 day చిల్డ్రన్స్ రిట్రీట్ని మరి మేము కండక్ట్ చేస్తున్నాం. ఉమెన్స్ కొరకు ప్రత్యేకమైనటువంటి మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. మరి సంఘంలో మరి చిన్న మీటింగ్స్ జరుగుతున్నాయి, చిన్న చిన్న స్మాల్ కాటేజ్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అలానే 1 day రిట్రీట్స్, 2 day ఈవినింగ్ మీటింగ్స్, బైబిల్ క్లాసెస్, లీడర్షిప్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్. మరి ఈ రీతిగా చర్చ్ని ఎక్విప్ చేయటం కొరకు, మన దగ్గరికి ప్రభు నడిపించిన వారు అందరినీ కూడా ఎక్విప్ చేయటం కొరకు ప్రభు ఎంతగానో సహాయం చేస్తున్నారు. తన దర్శనాన్ని ఇచ్చి ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ప్రభు కృప చేత మరి మన యొక్క అపోలోగియా పరిచర్య కొరకు మరి 3000 పుస్తకాలని మనకి ప్రభు సహాయం చేశారు. అంటే నేను గత 25 సంవత్సరాలుగా అంచెలంచెగా ప్రభు ఇచ్చినటువంటి ధనాన్ని మరి జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ఈ యొక్క బుక్స్ కొనడానికి ప్రభు నాకు సహాయం చేశారు. ఇంకా కూడా 4000 వాల్యూమ్స్ మనకి అవసరమైనది. ఇంచేతనంటే ఏషియన్ థియలాజికల్ అసోసియేషన్ వారి యొక్క ఎఫిలియేషన్ కొరకు మినిమం 7000 వాల్యూమ్స్ కావాలి. మన దగ్గర 3000 ఉన్నాయి. మరి ఇంకా కూడా 7000 వాల్యూమ్స్ కావాలి. దాని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి పరిచర్యను మరి సపోర్ట్ చేయటం కొరకు ప్రభు అనేక మందిని తోడుగా ఇచ్చారు. మరి ప్రభు మరి ఆర్థికంగా స్థానిక విశ్వాసుల నుంచి మరి మన యొక్క పరిచర్యను, బీపీఎఫ్ పరిచర్యను ప్రేమించిన వారిని, అపోలోగియా పరిచర్యను ప్రేమించినటువంటి వారిని, దానిలో మరి బ్లెస్ చేయబడిన వారు ఈ పరిచర్యను ముందుకు తీసుకెళ్ళడానికి మరి కొంతమంది ఆర్థికంగా సహాయం చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది ప్రార్థనలో మరి వారు సహాయం చేస్తూ ఉన్నారు. మరి చాలాసార్లు మరి నేను గమనించింది ఏంటంటే, నన్ను ఆయా ప్రాంతాల్లో కలిసినప్పుడు ఒక ఇన్సూరెన్స్ చెప్తుంటారు, అన్న నేను మీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రతిరోజు తెల్లవారుజామున ప్రార్థన చేస్తూ ఉన్నాం, మీరు చేస్తున్న పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నామని చెప్తుంటారు. అది నాకు ఎంతగానో మరి ధైర్యాన్ని ఇచ్చేటువంటి స్టేట్మెంట్గా నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అలానే మరి ఈ యొక్క మన సంఘ బిడ్డలు క్రమంగా వాక్యం నేర్చుకునే దాని కొరకు ఆశ్చర్యకరంగా మరి ఈ యొక్క మాసంలో 2024 ఎండింగ్ నుంచి 25 వరకు కూడా 3 months కాలంలో మన యొక్క సంఘ బిడ్డలైన వారు కలిసి రోమాపత్రికను 10 సార్లు వారు చదివి ఒకసారి చేత్తో వ్రాశారు. ఈ రీతిగా వారు వాక్యం చదవటం, వాక్యం రాయటం, వాక్యం నేర్చుకుంటాం, మరి వాక్యమును వారు అర్థం చేసుకోవడానికి దాన్ని అనుసరించి సెమినార్స్ కండక్ట్ చేయటం, ఇవన్నీ కూడా సంఘంలో బిడ్డలు వాక్యంలో వారు వేరుపారినట్లుగా మరి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. మరి ప్రభు చిత్తమైనట్లయితే ప్రతి ఆదివారం కూడా మన యొక్క ఆరాధనలో ర్యాండమ్గా ఏదో ఒక అంశాన్ని అనుసరించి వాక్యం ప్రకటించడం కాదు, కానీ మరి ప్రతి ఆదివారం కూడా అధ్యాయం వెంబడి అధ్యాయం, మరి వచనం వెంబడి వచనం, బైబిల్లోని పుస్తకాలను తీసుకుని మరి సంఘ బిడ్డలకు వివరించడానికి ప్రభు నాకు ఎంతగానో సహాయం చేశారు. గత 5 సంవత్సరాల్లో యోహాను సువార్తను ధ్యానం చేసాం, యోహాను రాసినటువంటి 3 పత్రికలను ధ్యానం చేసాం, ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేసాం, తిరిగి మార్కు సువార్తను ధ్యానం చేసాం, పేతురు రాసినటువంటి 2 పత్రికలను ధ్యానం చేసాం. మరి మత్తయి సువార్తను 2023 ఎండింగ్లో 2024 బిగినింగ్లో ప్రారంభించాం. ఈ యొక్క మాసంలో మత్తయి సువార్త యొక్క ధ్యానాలు పూర్తి చేస్తూ ఉన్నాం. ప్రభు చిత్తమైతే హెబ్రీయులకు రాసిన పత్రిక వచ్చే నెలల నుండి ధ్యానం చేయడానికి ఆశపడుతున్నాం. ఒకే ఒక ఉద్దేశం ఏమిటంటే, కలిసి వాక్యం చదవటం, కలిసి ప్రార్థన చేయటం, కలిసి ఆరాధన చేయటం, కలిసి సహవాసం చేయటం, కలిసి పరిచర్య చేయటంలో మనము ఐక్యపరచబడతామని తాత్పర్యంతో మరి ఈ రీతిగా ముందుకు వెళ్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి ప్రభువు తన యొక్క నమ్మకత్వాన్ని ఎన్నో రీతులుగా ఆయన కనపరిచారు. మరి ఎంతగా కనపరిచారంటే అది మాటలకి అందనిదిగా ఉంది.
ఎప్పుడైతే అప్లాగే పరిచర్య కొరకు మేము ఆలోచన చేస్తున్నాము, ఒక చిన్న ఫెసిలిటీని మరి ఆ యొక్క లైబ్రరీకి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా పెట్టడానికి ప్రభు సహాయం చేశారు. ఇంకా కూడా మరి రానున్న దినాల్లో పోయిన మాసంలో మరి పరిచర్య కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. చైర్స్ యొక్క షార్టేజ్ ఉన్నది, తర్వాత ఎక్విప్మెంట్ యొక్క షార్టేజ్ ఉన్నది. మన యొక్క సంఘ బిడ్డలు మిడిల్ క్లాస్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఈవెన్ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. అయితే మరి దీని గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభా మీకు అనూహ్యమైన సహాయం మాకు పంపించండి అని ప్రార్థించినప్పుడు సంఘ అవసరాలకు కావాల్సిన సహాయతలను ప్రభు మరి దయచేస్తున్నారు. 2025లో మరి మా యొక్క 17th బ్యాచ్ యొక్క అప్లాగే ఇన్స్టిట్యూట్ యొక్క 17th బ్యాచ్ బైబిల్ క్లాసులు ప్రారంభించడానికి సంసిద్ధపడుతున్నాం. ఇప్పటికే మరి 14 మంది ఈ యొక్క ప్రోగ్రామ్ కొరకు రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా కూడా మరి కొంతమంది రిజిస్టర్ చేసుకుంటారు, మేము కలుస్తూ ఉన్నాం. చాలామంది విదేశాల నుంచి అడుగుతూ ఉన్నారు, మీ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయాలని, ఆన్లైన్ చేయాలని అడుగుతున్నారు. కానీ మాకు ఆన్లైన్లో రెగ్యులర్ క్లాసెస్ కండక్ట్ చేయటము అంత ఫీజిబుల్గా లేదు కాబట్టి మరి ఫిజికల్ క్లాసెస్ మాత్రమే టీచ్ చేస్తూ ఉన్నాం. ఆన్లైన్లో ఫిజికల్గా వచ్చి అటెండ్ అవుతున్న వారికి కేవలం జూమ్లో ఆ లిమిటెడ్ ఆడియన్స్కి మాత్రమే ఇస్తూ ఉంటున్నాం. దాని బిడ్డలారా, నిజంగా ప్రభు తన యొక్క మహా ఉన్నతమైన కృప చేత ఎన్నో అద్భుత కార్యాలని వ్యక్తిగతంగాను కుటుంబపరంగాను సంఘపరంగా ఆయన జరిగించినారు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు అనేటువంటి మాట నా జీవితంలో అది అక్షరాలు నెరవేరింది. అనేక మంది విడిపోయినటువంటి వారు, విడిపోయిన కుటుంబాలు కట్టబడ్డాయి. మరి కరుడుగట్టినటువంటి నాస్తికత్వంలో ఉన్న వారిని వాక్య పరిచర్యలో వితౌట్ ఎనీ రీజన్ గాడ్ ద స్పిరిట్ కన్విక్టెడ్ దెమ్ ఆఫ్ దేర్ సిన్స్. పరిశుద్ధాత్మ దేవుడు మరి వారిని పాపనిషం ఒప్పింపు చేశాడు. ఈ రీతిగా మరి వివిధమైనటువంటి వ్యసనాలకు లోనైన వారిని, మరి అపవిత్ర ఆత్మలతో పీడింపబడుతున్న వారిని ప్రభు తన యొక్క వాక్యం చేత వారికి విడుదలను కలిగించేసి వారిని స్వతంత్రంగా చేశారు. దీన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. మన యొక్క పరిచర్య కేవలం అదేదో నేను చేస్తున్నానని లేకపోతే నా సొంత ఆలోచనలతో ఈ పరిచర్య చేస్తున్నానని నేను తలంచట్లేదు. ప్రభు తన మహాకృప చేత మంచి మెంటర్స్ని ప్రభు ఇచ్చారు. అప్లాగే ఇన్స్టిట్యూట్ని మోల్డ్ చేయటంలో, దాన్ని నడిపించటంలో మెంటర్స్ ఇచ్చారు. తర్వాత బీపీఎఫ్ పరిచర్య కొరకు సహవాసపు నాయకుల్ని మరి శ్యాంబాబాయి గారిని ఇచ్చారు. మరి ఈ రీతిగా అనేక మంది మెంటర్స్, పెద్దలైన వారు, ఆలోచన చెప్పేవారుతో వారి యొక్క ఆలోచనలు తీసుకుంటూ పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉంటున్నాం. అంచేత ఈ యొక్క 40 సంవత్సరాల యొక్క పరిచర్య జీవితంలో నేను దేవునికి ఎక్కువగా కృతజ్ఞత చెల్లించేది దేని కొరకనంటే ప్రభు యొక్క నమ్మకత్వాన్ని. పిలిచిన వాడు నమ్మదగిన వాడు అనేటువంటి మాట ఎంతో వాస్తవం. తనకి నమ్మకత్వాన్ని బట్టి, ఆయన నాకు ఇచ్చినటువంటి మెంటర్స్ని బట్టి, వెల్ విషర్స్ని బట్టి, ప్రేయర్ సపోర్టర్స్ని బట్టి, మోటివేటర్స్ని బట్టి, వీళ్ళందరిని బట్టి కూడా నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి పరిచర్యలో కేవలం ఒక చర్చ్గా నేను ప్రతి ఆదివారం ఒక లిమిటెడ్ కాంగ్రిగేషన్తో మరి ఆ యొక్క వాక్యాన్ని ఒక్కొక్కసారి కొంతమందికి మొనాటనస్గా అనిపించవచ్చు. వాక్యాన్ని అధ్యాయం వెంబడి అధ్యాయం, వచనం వెంబడి వచనం చెప్పుకుంటూ వెళ్ళటము ఒక విధానమైనట్లయితే ప్రభు తన యొక్క మంచితనంలో నుండి తన యొక్క ఉద్దేశం నెరవేర్చడం కొరకు మరి ఎన్నో డోర్స్ని పరిచర్య కొరకు ప్రభు ఇచ్చారు. ఆర్టీఎఫ్ ద్వారా మరి వాక్యం అందించడానికి ప్రభు సహాయం చేశారు. ఆ రీతిగానే లాక్డౌన్ ముందు వరకు కూడా రక్షణలో అసలైన ప్రశ్న అసలైన జవాబు ప్రోగ్రామ్స్లో మరి థియలాజికల్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ప్రభు సహాయం చేశారు. మరి డినామినేషనల్ చర్చెస్ లైక్ లూథరన్ చర్చ్, సిఎస్ఐ చర్చ్, బ్యాప్టిస్ట్ చర్చెస్లో మరి దేవుని వాక్యం అందించడానికి ప్రభు సహాయం చేశారు. వేరు ఇండిపెండెంట్ చర్చెస్లో ఉన్నటువంటి లే పీపుల్ని మనము బీపీఎఫ్లో ఎలాగ ట్రైనప్ చేస్తున్నాం అలాగనే వాళ్ళకు కూడా అదే తరహా ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రభు సహాయం చేశారు. మరి వేరు రాష్ట్రాలకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి ప్రభు సహాయం చేశారు. చిన్న గ్రామాల్లో కూడా మరి వెళ్ళి సువార్త ప్రకటించడానికి ప్రభు సహాయం చేశారు. మరి ప్రభు ఆశ్చర్యకరమైన రీతిలో పార్ట్నర్షిప్స్ని ఆయన పెంచుకుంటూ వెళ్తుంటున్నారు. ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. మరి తెలంగాణలో
ఆయన అనేకమైన గ్రామాల్లోకి వెళ్ళటానికి, అక్కడ గ్రామాల్లో సంఘాలతో కలిసి పనిచేయడానికి, సువార్తను ప్రకటించడానికి ప్రభు సహాయం చేస్తూ వస్తున్నారు. మరి వేరే బైబిల్ కాలేజెస్ లైక్ యూకన్ యూనివర్సిటీ, అలానే హన్మకొండ బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజ్, జేడి ఎడ్వర్డ్స్ మెమోరియల్ హన్మకొండ కాలేజ్కి, అలాగే కేర్ కౌన్సిలింగ్ ఇన్స్టిట్యూట్, ఈ రీతిగా మరి వేరు బైబిల్ కాలేజెస్లో చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా లో ఉన్నటువంటి పాస్టర్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి, వారికి యొక్క బైబిల్ తర్బీదు ఇవ్వడానికి, వాళ్ళకి టీచ్ చేయడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. దేవుని బిడ్డలారా, ఇందులో మరి నేను క్రెడిట్ తీసుకోవడానికి ఏమి కూడా లేదు. ఏం చేతనంటే, మరి పుట్టిన 3వ దినాన చనిపోయినటువంటి వ్యక్తి గురించి ఒకసారి ఆలోచన చేస్తే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఏం చేతనంటే, పుట్టిన 3వ రోజున చనిపోయిన వ్యక్తికి సమాధి ఉండదు. దెర్ వోంట్ బి ఎనీ గ్రేవ్, దెర్ వోంట్ బి ఎనీ గ్రేవ్ స్టోన్, దెర్ వోంట్ ఈవెన్ బి మెమరీస్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ద పేరెంట్స్. తల్లిదండ్రుల యొక్క మనసుల్లో పుట్టిన 3వ బిడ్డను గురించిన జ్ఞాపకాలు కూడా ఉండవు. కానీ ప్రభువు తన యొక్క మహా ఉన్నతమైన కృప చేత, ఆయన తన నోటి మాట చేత నన్ను పేరు పెట్టి పిలుచుటను బట్టి, చనిపోవాల్సిన నన్ను బ్రతికించిన కారణం చేత 3 దినములు కాదు, 30 సంవత్సరాలు కాదు, మరి ఈ యొక్క 63 సంవత్సరాల యొక్క నా యొక్క జీవితంలో నాకు ఎన్నో మెమరీస్ ఇచ్చాడు. నేను అనేక మంది మెమరీస్లో ఉంటానికి సహాయం చేశాడు. తన యొక్క పర్పసెస్ని అకంప్లిష్ చేయడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. కాబట్టి నేను దేవునికి నా జీవితకాలం అంతా కూడా నేను రుణపడి ఉంటాను. కుటుంబ పరంగా కూడా అనేకమైన ఆశ్చర్యకార్యాలు జరిగించారు. మరి ఈ సమయంలో మా యొక్క ఫ్యామిలీ లైఫ్ గురించి ఈ సమయంలో మీతో మాట్లాడలేదు, కేవలం మినిస్ట్రీ గురించి మాట్లాడాను. మరి నేను 1985లో బ్యాక్ టు ద బైబిల్ మినిస్ట్రీలో ఆ వాక్యం ఇచ్చినప్పుడు, నేను ఉద్యోగం చేయకూడదు, కేవలం సేవలోనే కొనసాగాలని తీర్మానం చేసుకున్న తర్వాత మరి ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ పరిచయం చేస్తూ ఉన్నాను. నేను 1996 వరకు కూడా నా వయసు ప్రక్కన పెరిగిపోతా వస్తూ ఉంది. ఐ గాట్ మ్యారీడ్ అట్ ది ఏజ్ ఆఫ్ 33. 33 సంవత్సరాల వయసులో వివాహం చేసుకున్నాను. మరి దేవుని చిత్తం కొరకు మరి కనిపెట్టినప్పుడు ఇట్ వాస్ నాట్ అన్ ఈజీ థింగ్. అది ఎంతో తేలికైనది కాదు. ప్రభు తన యొక్క మహాకృప చేత తన చిత్తాన్ని మరి ఆయన నెరవేర్చుట్లో కృప చూపారు. నా భార్య ఝాన్సీని వివాహం చేసుకోవడానికి ప్రభు కృప చూపారు. మరి ఆయన పెళ్లికి ముందు నా ఎడల, నా కుటుంబం గురించి ఏమేమి వాగ్దానాలు చేశారో, ఏమేమి అష్యూరెన్సెస్ ఇచ్చారో, అవన్నీ కూడా మరి ఈ యొక్క 30 years ఆఫ్ అవర్ మ్యారీడ్ లైఫ్లో నేను అవి అన్ఫోల్డ్ అవటం అనేది నేను చూశాను. ఆయన నాకు 3 కుమారులను ఇచ్చాడు. మరి ప్రభు మహాకృప చేత కెరీర్ పరంగా చూసినట్లయితే వారు ఎంతో అద్భుతమైన రీతిలో ప్రభు వారిని దీవించాడు. ఈ లోక పరంగా ప్రొఫెషనల్ కోర్సెస్ 3 కూడా మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ ప్రొఫెషనల్ కోర్సెస్లో వారు ప్రవేశించడానికి ప్రభు సహాయం చేశారు. మరి వారు కూడా దేవుని యొక్క సేవ కొరకు తర్బీదు కావాలని నేను ఎంతగానో ఆశపడతా ఉన్నాను. పాల్గొంటున్నారు పరిచర్యలో, కానీ వారు తర్బీదు కావాలి. వారు కూడా ఈ యొక్క గాడ్స్ రెడెంప్టివ్ ప్రోగ్రామ్, దేవుని యొక్క విమోచన యొక్క కార్యక్రమంలో వారు ఉండాలి. వారిని ప్రభు ఏ రాష్ట్రంలో ఉంచినా, ఏ దేశంలో ఉంచినా సరే దేవుని కొరకు మహిమకరంగా జీవించాలి అనేటువంటి ప్రార్థన మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు మా యొక్క ఫ్యామిలీ లైఫ్లో ప్రతి నీడ్ని కూడా, ప్రతి అవసరాన్ని కూడా మరి ఆయన తీర్చారు. నిజంగా అన్ని స్టోరీస్ చెప్పడానికి అవకాశం లేదు, కానీ మా యొక్క మినిస్ట్రీ పాలసీ ఏమిటంటే బై ఫెయిత్ వితౌట్ ఆస్కింగ్ ఎనీవన్ అనేటువంటి పాలసీ. కోనాల యేసురత్నం గారు, పిపిఎఫ్ సహవాస నాయకులు, వారు నిర్దేశించినటువంటి పాలసీ అంటున్నది. కాబట్టి ఎవరి దగ్గర కూడా ఆశించకూడదు, ఎవరి దగ్గర నుంచి కూడా ఎదురు చూడకూడదు, ఎవరిని కూడా అడగకూడదు. పర్సనల్ నీడ్స్ అడగకూడదు, పరిచర్య నీడ్స్ అడగకూడదు. అదే ప్రిన్సిపల్ని, పర్సనల్ నీడ్స్ని కానీ, పర్సనల్ ఫైనాన్షియల్ నీడ్స్ని కానీ, మినిస్ట్రీ ఫైనాన్షియల్ నీడ్స్ని కానీ ఎవరిని కూడా ఎప్పుడు కూడా అడగకుండా ప్రభువు మీద కనిపెడుతూ, ప్రభు యొక్క సమయం కొరకు, ప్రభు యొక్క సహాయం కొరకు మేము ఎదురు చూస్తూ మరి ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి ప్రభు మరి ఎంతో అద్భుతంగా మరి ఆయన తన సహాయాన్ని పంపిస్తూ వస్తూ ఉన్నారు. మేము ఎక్స్పెక్ట్ చేయనటువంటి, ఎదురు చూడనటువంటి బిడ్డల నుంచి సహాయాన్ని పంపించడానికి మేము ఎక్స్పీరియన్స్ చేశాము.
మరి మా యొక్క పిల్లల ఫీజెస్ కట్టడం విషయంలో కానివ్వండి, పరిచర్యలో మనం హాల్స్ రెంట్స్ కట్టడం విషయంలో కానివ్వండి, మరి పరిచర్య యొక్క మరి వేరు ప్రోగ్రామ్స్ చేయడం విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ప్రభు తన యొక్క నమ్మకత్వాన్ని కనపరిచారు. దాన్ని బట్టి నేను ప్రభుకి అంత వందనాలు తెలియజేస్తా ఉన్నాను. విత్ ఎ గ్రేట్ఫుల్ హార్ట్ ప్రభువు చేసిన ప్రతి మేలుని బట్టి కూడా ఎంతో కృతజ్ఞత హృదయంతో మరి మిమ్మల్ని ప్రభు సన్నిధిలో మరి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దయచేసి మా గురించి ప్రార్థన చేయండి, పరిచర్య గురించి ప్రార్థన చేయండి. వీ డోంట్ వాంట్ టు షో అవర్ సెల్స్, మమ్మల్ని మేము కనపరుచుకుంటాం కొరకు మరి నేను ఈ విషయాలు మాట్లాడలేదు, కానీ కేవలము పిలిచిన వాడు నమ్మకమైన వాడు అనే విషయాన్ని తెలియచేయడం కొరకు హౌ 40 years ఆఫ్ మినిస్ట్రీ అన్ఫోల్డెడ్, మరి ఆయన నమ్మకత్వాన్ని అన్ని స్టేజెస్లో ఎలా ఆయన చూపెట్టుకున్నారు, ఆయన ఎలా అన్ఫోల్డ్ చేశారు అనేటువంటి విషయాన్ని తెలియచేయడం కొరకు నేను ఈ విషయాలు మీతో మాట్లాడుతున్నాను. అంతే తప్ప మరి వేరే యొక్క ఉద్దేశమే అంత మాత్రం కూడా లేదు. ఒకవేళ మీలో ఎవరినైనా ప్రభు తన యొక్క పరిచర్య చేయమని ప్రోత్సహిస్తున్నట్లయితే, ఆ యొక్క భారం మీలో ప్రభు ఇచ్చిన భారం మీ హృదయంలో ఉన్నట్లయితే, మరి ఐ ఎంకరేజ్ యూ టు బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మినిస్ట్రీ. ఒకవేళ ప్రభు ప్రత్యేకమైన సేవా పిలుపు ఇవ్వకపోయినప్పుడు కూడా స్థానిక సంఘంలో మీరందరూ కూడా మరి యాక్టివ్గా మరి పాల్గొంటూ సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మరి ఆయా కెపాసిటీస్లో టీచర్గా, ప్రీచర్గా, ప్రేయర్ వారియర్గా, వర్షిప్ లీడర్గా, మెంటర్గా, కౌన్సిలర్గా, మరి సర్వీస్ చేస్తూ మరి పరిచారకులుగా మరి దేవుని యొక్క సంఘంలో మీరు అందరూ కూడా మరి వాడబడతారని ఐఎమ్ షూర్ దట్ ది స్మాల్ టెస్టిమనీ విల్ ఇన్స్పైర్ ఆల్ ఆఫ్ యూ టు గ్లాడ్లీ, joyfully involved in the God's Redeem program. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. యేసు క్రీస్తు సువార్త శక్తి, శివుని గూర్చిన వార్త నశించిన వారికి విడుదల కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. కాబట్టి ఈ సువార్త శక్తి మన జీవితాలని ప్రభావితం చేస్తూ అనేక మంది జీవితాలకి మరి ఆశీర్వాదకరంగా ఉండను గాక. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రైజ్ ది లార్డ్.